ప్లీజ్ నేటి నుంచే ఈ మార్పులు. కొత్త ఏడాది ప్రారంభం నుంచే మనల్ని ప్రభావితం చేసే కొన్ని కీలక ఆర్థిక విధానపరమైన మార్పులు అమల్లోకి వస్తున్నాయి. బ్యాంకింగ్ సేవలు, డిజిటల్ లావాదేవీలు, పన్ను చెల్లింపులతో పాటు ఇతర పలు విభాగాల్లో కొత్త నిబంధనలు అయితే అమల్లోకి వచ్చాయి. ఇక డిజిటల్ లావాదేవీల గురించి మనం చూసుకుంటే ఆన్లైన్ మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం యూపీఐ లావాదేవీలపై ప్రత్యేక పర్యవేక్షణ పెంచనుంది. దీంతో పాటు వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి మెసేజింగ్ యాప్ల కోసం సిమ్ వెరిఫికేషన్ నిబంధనలు కఠితరం చేసింది. మోసపూరిత కార్యకలాపాలకు చెక్ పెట్టడమే దీని లక్ష్యం అనమాట. ఇక క్రెడిట్ కార్డులకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ప్రముఖ బ్యాంకులు తమ క్రెడిట్, డెబిట్ కార్డుల నిబంధనలు సవరించనున్నాయి. ఎస్బీఐ కార్డు జనవరి 10 నుంచి కొత్త డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ను ప్రారంభిస్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంకు డెబిట్ కార్డు వినియోగదారుల కోసం ఖర్చుల పరిమితి ఆధారంగా ఓచర్ పద్ధతిని ప్రవేశపెడుతుంది. ఐసిఐసిఐ బ్యాంకు ఆన్లైన్ గేమింగ్ లావాదేవీలు, బుక్ మై షో ద్వారా లభించే రివార్డ్ పాయింట్లు నిబంధనలు అయితే మార్చనుంది. రవాణా సంబంధించిన లావాదేవీలు ఒక పరిమితి దాటితే 100% అదనపు రుసుము వసూలు చేయనుంది. ఇక 2026లో రానున్న కీలకమైన మార్పు దశాబ్దాల నాటి ఆదాయ పన్ను చట్టం 1961 స్థానంలో కొత్త ఆదాయ పన్ను చట్టం 2025 వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే జనవరి 2026 అంటే మనకి 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. పన్ను చట్టాన్ని మరింత సులభతరం చేయడం దీని లక్ష్యం. ఇక వీటికి స్టార్లు ఉండాల్సిందే. జనవరి 1 నుంచి రిఫ్రిజిరేటర్లు, టెలివిజన్లు, ఎల్పిజి గ్యాస్ స్టవ్లు, కూలింగ్ టవర్లు, ఇక్కడ చిల్లర్లకు ఇంధన వినియోగ సామర్థ్యము స్టార్ లేబుళ్లను ప్రభుత్వం అయితే తప్పనిసరి అయితే చేసింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ ఏదైతే ఉందో వీరైతే నోటిఫికేషన్ ఇచ్చారు. దీని ప్రకారం కొత్త నిబంధనల ప్రకారం డీప్ ఫ్రీజర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ ఇన్వర్టర్లు వర్తిస్తాయన్నమాట ఈ స్టార్ రేటింగ్లు. ఇప్పటికే రూమ్ ఏసీలు, సీలింగ్ ఫ్యాన్లు, ఎలక్ట్రిక్ వాటర్ హీటర్లు, వాషింగ్ మిషన్లు తదితరాలకు స్టార్ లేబుల్ తప్పనిసరి. వీటికి ఇకపై నుంచి కొనసాగుతుంది. వీటిని మరింత శక్తివంతంగా మార్చేందుకు ప్రస్తుతం నిబంధనలు కొన్నింటిని ప్రభుత్వం తెచ్చింది. ఇక క్రెడిట్ స్కోర్ అప్డేట్కు ప్రతి వారం వివరాలు అయితే వెళ్తాయన్నమాట. సాధారణంగా క్రెడిట్ బ్యూరోలు ప్రతి 15 రోజులకు ఒకసారి రుణగ్రహీతలు, క్రెడిట్ కార్డుదారుల వివరాలను అప్డేట్ చేసేవి. ఇప్పుడు ఈ గడువు వారానికి మారింది. దీనివల్ల రుణ వాయిదాలు చెల్లించకపోతే మీ క్రెడిట్ స్కోర్పై వెంటనే ప్రభావం పడుతుంది. ఇదే సమయంలో క్రమం తప్పకుండా చెల్లిస్తున్న వారికి మంచి క్రెడిట్ స్కోర్తో పాటు తక్కువ వడ్డీకే రుణాలు లభించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకులు క్రెడిట్ స్కోర్ ఆధారంగా వడ్డీ రేట్లను సవరించే దిశగా చర్యలు చేపట్టాయి. ఇక ఆధార్ అనుసంధానించని పాన్ కార్డులు అయితే చెల్లవన్నమాట. శాశ్వత ఖాతా సంఖ్య, పాన్ నెంబర్, ఆధార్ కార్డును అనుసంధానించడం ఇప్పటికే పూర్తవలసి ఉంది. బ్యాంకింగ్, ప్రభుత్వ సేవలను పొందేందుకు ఈ రెండు అనుసంధానం చేయాల్సిందే. ఈ ప్రక్రియ పూర్తి కాకపోతే మీ ఆర్థిక ఖాతాలు నిలిపివేయడమే కాకుండా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు కూడా పొందేందుకు అవకాశం అయితే ఉండదు. ఈ రెండు అనుసంధానం కానీ పాను, ఆధార్ కార్డులు ఇక నుంచి చెల్లవన్నమాట. ఇక కార్ల ధరలు పెరిగిపోతున్నాయన్నమాట. తయారీ ఖర్చులు పెరగటము, డాలర్తో పోలిస్తే రూపాయి విలువ క్షీణించిన నేపథ్యంలో కార్ల ధరలను జనవరి 1 నుంచి పెంచుతున్నట్లు పలు కంపెనీలు ప్రకటించాయి. అన్ని మోడల్ ధరలను కూడా దాదాపు 0.6 వరకు నుంచి 2% వరకు. అదేవిధంగా మనకి చూసుకున్నట్లయితే బిఎండబ్ల్యూ కావచ్చు, మెర్సిడెస్ కావచ్చు, నిసాన్ కావచ్చు, ఇలా ఇవన్నీ కూడా పెంచుతున్నాయి. ఆదాయ పన్ను రిటర్న్లు, పన్ను చెల్లింపుదారులకు కొత్త ఐటీఆర్ ఫారాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఫారాల్లో బ్యాంకింగ్ లావాదేవీల ఖర్చుల వివరాలు ముందుగానే భర్తీ చేసి ఉంటాయి అన్నమాట. అంటే దీనివల్ల రిటర్న్‌లు దాఖలు మరింత సులభం కానుంది. అయితే సునిశ్చిత పరిశీలనకు దారి తీస్తుంది. కాబట్టి రిటర్న్‌లు సమర్పణలో ఎలాంటి తప్పులు లేకుండా జాగ్రత్త ఉంటుంది. ఇక ఏసీ ధరలు 10%, ఫ్రిడ్జ్ ధరలు 5% పెరుగుతాయన్నమాట. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ నూతన ప్రమాణాల ప్రకారం ఫ్రిడ్జ్‌లు అయితే 10%, ఏసీలు అయితే అంటే ఈ ఫ్రిడ్జ్‌లు 5%, ఏసీలు 10% రేట్లు అయితే పెరుగుతాయని చెప్పారు. సో, ఈ విధంగా ఈ కొత్త మార్పులన్నీ కూడా రావడం అయితే జరిగింది. కొత్త ఏడాదిలో ఇయన్నీ మార్పులన్నీని. సో, ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.